హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. చాలా డేస్ తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను మళ్ళీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నేను ఎందుకు వీడియోస్ చేయలేకపోయాననేది ఈ వీడియోలో మీ అందరికీ కూడా చెప్తాను అనమాట. తప్పకుండా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కంటిన్యూ చేద్దాం వీడియోని. అయితే మనము ఎన్ని రకాలుగా వంట నేర్చుకున్నా కానివ్వండి, మన ఊరు ఇంటి ఫుడ్ అనేది చాలా మిస్ అవుతూ ఉంటాం కదా. అలానే అనిపించే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఊరి స్టైల్లో అక్కడ రెసిపీస్ అన్నీ కూడా మనం చేసుకున్న ఆ టేస్ట్ అయితే రాదనుకోండి. కాకపోతే ఆ విధంగా చేసుకున్నాము అన్న ఇదైతే ఉంటుంది కదా, ఆలోచన అయితే ఉంటుంది కదా. మనస్ఫూర్తిగా అయితే తినొచ్చు, ఊరిని తలుచుకుంటూ, ఇంటిని తలుచుకుంటూ, అమ్మ చేతి వంటని తలుచుకుంటూ. అదేవిధంగా ఈరోజు నేను చికెన్ కర్రీ మా ఊరి స్టైల్లో, అంటే మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళు ఎలా చేస్తారో నేను అదే విధంగా అయితే చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఊరిని బట్టి, ప్రాంతాన్ని బట్టి రుచులు, చేసే విధానాలు, పద్ధతులు మారిపోతూ ఉంటాయండి. మా ఊర్లో అయితే, మా ఇంట్లో అయితే ఎక్స్పెషల్లీ ఊరు ఒకటే అయినా ఇంటిని బట్టి కూడా రెసిపీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ ఇలా చేస్తారు. మీరు ఎలా చేసుకుంటారు అనేది అయితే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీ అందరికీ కూడా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. అయితే ఇక్కడ నేను చికెన్ కర్రీ చేస్తున్నాను కదా. మా ఇంట్లో అమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా చికెన్కి వేసేటప్పుడు ఇలా ముద్ద మసాలా అనేది నూరు పెట్టుకుంటారనమాట. అంటే ఇందులో ఏమేమి వేస్తారంటే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, కొంచెం జీలకర్ర, 2 లవంగాలు, 1 యాలక్కాయ, చిన్న ముక్క దాల్చిన చెక్క, కొద్దిగా కొబ్బరి, గసగసాలు ఇవైతే వేస్తారండి. వేసి మంచిగా అయితే నూరుకొని పక్కన పెట్టేసుకుంటారు. ఇది నూరేటప్పుడు స్మెల్ వస్తుంది, భలే ఉంటుంది తెలుసా. అది అలా నూరుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఎప్పుడు కూడా మనం తెచ్చుకున్న చికెన్ క్వాంటిటీకి డబల్, అంటే 1:2 అంటారు కదా, ఆ రేషియోలో, అంటే 1/2 కేజీ చికెన్ తెచ్చుకుంటే కేజీ ఉల్లిపాయలు వేసేవారు అనమాట. అలా ఎందుకు అంత అని అంటారా? తీపి వస్తుందేమో అని అనుకుంటారేమో. లేదండి, అస్సలు తీపి రాదు. ఎందుకంటే మంచిగా మనం నూనెలో అయితే ఉల్లిపాయలు వేయించుకుంటాం కదా, దాంతోపాటే ఈ ముద్ద మసాలా వేస్తాం కదా. ముద్ద మసాలా మనకి ఈ ఆనియన్స్ వేగిన దాంతో కలిసి మంచి గ్రేవీని అయితే రెడీ చేస్తుందన్నమాట. ఈ గ్రేవీ మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది. మాకు ఎక్కువ ఎందుకు అలా చేస్తాము అంటే, చికెన్ కర్రీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో గారెలు అనేది వేసుకుంటాం అనమాట. ఈ గారెలు వేసినప్పుడు మాకు ఖచ్చితంగా ఇలా గ్రేవీ అయితే కంపల్సరీ ఉండాలి. అందుకోసం అని చెప్పి క్వాంటిటీ అలా వేసేవారండి. ఇక్కడ నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. కాకపోతే మా ఇంట్లో ఉండేది తక్కువ కదా, అందుకని చెప్పి నేను అన్ని ఉల్లిపాయలు అయితే వేయలేదు. బట్ ఓకే, నాకు 3/4 కేజీ వరకు అయితే ఉల్లిపాయలు వేసి ఉంటాను ఇందులో. నేను ఈ చికెన్ని మంచిగా కడిగేసుకొని ఉప్పు, కారం, పసుపు ఈ 3 మాత్రం వేసానండి, ఇంకేం వేయలేదు. ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకొని కొంచెం సేపు అయితే పక్కన ఉంచేసుకున్నా. ఇలా వేయకపోయినా ప్రాబ్లం ఏం లేదండి. కాకపోతే కొంచెం నాకు ఈ ఆనియన్స్ అవి కట్ చేయడానికి ఎలాగో టైం పడుతుంది కదా, ఈలోగా ఎందుకు చికెన్ అలా ఉంచటం అని చెప్పి ఉప్పు, కారం, పసుపు అయితే వేసి కలిపి అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంతకీ మీ అందరితోనే చెప్తా అన్నాను కదా, వీడియోస్ చేయటానికి కుదరట్లేదని. ఎందుకంటే అత్తయ్య వాళ్ళు వచ్చారండి. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, వాషింగ్ మెషిన్ పాడైపోయింది. ఇంట్లో పనులు చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. అంటే బట్టలు ఉతుక్కొని, ఇంట్లో పనులు చేసుకొని, టిఫిన్, వంట, గిన్నెలు, బట్టలు ఇవన్నీ చేసేసరికి నేను ఫుడ్ తినే టైం వచ్చేసి 2 అయిపోయేది అనమాట. ఇంకా వీడియోస్ ఎప్పుడు తీసేది, ఇంకెప్పుడు నేను పోస్ట్ చేసేది చెప్పండి. అస్సలు ఖాళీ ఉండేది కాదు. అందుకోసమని అయితే వీడియో నేను స్కిప్ చేశానండి. దాంతోపాటే నేను వీడియోస్లో చెప్తా ఉంటాను కదా, అంటే ప్రయారిటీస్ కొన్ని ఉంటాయి కదండి. మన వాళ్ళని వదిలేసి
కొన్ని కొన్ని పనులు చేయబుద్ధి అవ్వదు అనమాట. ఇప్పుడు ఎవరైనా వచ్చారు అనుకోండి, నాకు ఈ వర్క్ కూడా ఇంపార్టెంటే కాదనట్లేదు, కాకపోతే వాళ్ళకి టైం టు టైం ఇవ్వాలి అన్నీ అన్న ఆలోచన ఎక్కువ అనమాట. ఇప్పుడు వీడియోస్ తీస్తూ ఉన్నాను అనుకో, ఎక్కడ ఇవ్వగలుగుతాను టైం టు టైం, లేట్ అయిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి వీడియోస్ అనేది కొంచెం స్కిప్ చేశాను. కొంచెం కాదులేండి, 2 వీక్స్ పైననే నేను పెట్టలేదు, అదైతే ఒప్పుకుంటాను. ఇక నుంచి ఎందుకంటే నిన్న వెళ్ళిపోయారు, నిన్నే ఎందుకునో కొంచెం బస్కి బుక్ చేసుకొని అయితే వెళ్ళారు, కాబట్టి ఈ రోజు నుంచి కొంచెం ఫ్రీ అవుతాను. ఇది నేను ఈ 2 వీక్స్ను చేసిన రెసిపీ అయితే కాదు, మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇప్పుడు పోస్ట్ చేసిన రెసిపీనే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను. ఇదైతే కాదండి, 2 వీక్స్కి బిఫోర్ నేను చేసిన రెసిపీ అనమాట. అయితే ఇక్కడ కర్రీలోకి అయితే నేను చికెన్ని మంచిగా వేయించుకున్న తర్వాత ఆనియన్స్లో అందులో నూరుకున్న ముద్ద మసాలా అయితే వేసేసానండి. నూరుకున్న ముద్ద మసాలా వేసి అమ్మ వాళ్ళు అలా పైనకి ఎగరేసి కలుపుతారనమాట. అది గుర్తొచ్చి ఏదో నేను చేసేద్దాం అన్నట్టుగా చేశాను, కానీ చేతి మీద పడిపోయింది. అందుకని చెప్పి తీసి మళ్ళీ గరిటతోనే కలుపుతున్నాను. కొన్ని కొన్ని థింగ్స్ గుర్తొస్తూ ఉంటాయి కదా ఇలా చేస్తున్నప్పుడు. సో ఈ చికెన్ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. చికెన్లో చాలా రెసిపీస్ ఉంటాయండి, చేసే కొద్దీ ఏదో ఒకటి కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. మనం అందులో వేసే పదార్థాన్ని బట్టి, అంటే మసాలాని బట్టి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇంకో విషయం తెలుసా మీకు, మసాలాని బట్టి టేస్ట్ అయితే చేంజ్ అవుతుంది కరెక్టే, కానీ ముందు వెనక వేసే మసాలాని బట్టి కూడా టేస్ట్ చేంజ్ అవుతుందండి. అంటే ఎలా చెప్పను మీకు, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, అది వేసిన తర్వాత కొంతమంది పౌడర్స్ వేస్తారు, అంటే ధనియాల పొడి ముందు, తర్వాత జీలకర్ర పొడి, తర్వాత గరం మసాలా, లేదా ఉప్పు కారం అలా వేస్తారు కదా. అలా వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. ముందు జీలకర్ర పొడి తర్వాత ధనియాల పొడి అలా వేస్తే అదొక టేస్ట్ ఉంటుంది. అలా మనం వేసుకునే మసాలాలు వేసుకునే ముందు వెనక అయ్యే దాన్ని బట్టి కూడా టేస్ట్లు చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. నేను అదే అనుకునేదాన్ని, ఎప్పుడు చూడు ఒకటే మసాలా కదా, అందులో టేస్ట్ ఏం చేంజ్ అవుతుందని అనుకునేదాన్ని. కానీ నేను చేయడం స్టార్ట్ అయిన తర్వాత నుంచి నాకు అర్థమైందనమాట, వేసేదాన్ని బట్టే రుచి కూడా మారిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ నేను నా స్పైసీకి సంబంధించి, అంటే ఎంత కారం అయితే మేము తినగలుగుతామో అంత అయితే వేసుకున్నానండి. మీకు ఎంత కావాలనిపిస్తే అంత అయితే వేసుకోండి. వేసుకొని ఇలా మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఎప్పుడు కూడా కూరలకి ఉప్పు కారం అనేది కరెక్ట్గా ఉండాలండి. నూనె కూడా ఉప్పు కారం నూనె కరెక్ట్గా ఉంటేనంట 2 రోజులైనా కానీ కూరలు పాడవంట. ఇప్పుడు మనం పొద్దున్న చేసిన కూరలే చాలా వరకు సాయంకాలానికి పాడైపోతాయి చాలామందికి. కానీ మనం కరెక్ట్గా వేసేది ఏదైనా సరే, ఉప్పు కారము నూనె కరెక్ట్గా వేస్తే కనుక ఆ కూర 2 డేస్ అయినా కానీ, అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లా, బయట వదిలేసినా కానీ చాలా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది అంట. నాకు కూడా తెలీదు, మా ఇంట్లో వాళ్ళు చెప్తా ఉంటారు. ఎప్పుడైనా కూర పాడైపోయిందమ్మా అన్నాను అనుకోండి, ఆ రోజు మొదలు పెడతారనమాట, ఇంకా నీకు వంట చేయడం సరిగా రావట్లేదు, పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతుంది అయినా కానీ నీకు రావట్లేదా, ఉప్పు కారాలు కరెక్ట్గా వేసుకుంటే ఎందుకు పాడవుతాయి అని చెప్పి మొదలు పెడతా ఉంటారు. ఆ సంగీతాన్ని విని 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 మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను, ఎందుకంటే చాలా వరకు చికెన్లోనే వాటర్ వచ్చేస్తాయి, వేయక్కర్లేదు. కాకపోతే నాకు కొంచెం ఈ మధ్యన ఈ బర్డ్ ఫ్లూ అది ఇది అంటున్నారు కదా, చికెన్లో వచ్చే వాటర్తో ఉడికేదానికన్నా మనం నీళ్లు పోసుకుని ఉడకబెట్టేది వేరుంటుంది కదా, ఇంకొంచెం ఎక్కువసేపు ఉడుకుతుంది కదా చికెన్ అని వాటర్ అయితే యాడ్ చేశానండి. మామూలుగా అయితే ఇందులో నీళ్లు వేసుకోకూడదు, చికెన్లో వచ్చే వాటర్తోనే ఉడికితే మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని దగ్గరికి రానిచ్చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా చూసుకొని ఇప్పుడు యాడ్ చేసేసుకోవడమే. నూరిన మసాలా వేస్తే వచ్చే వాసన భలే ఉంటుందండి అసలు, తెలుసా. ఒకసారైనా ట్రై చేయండి. మా ఇంట్లో రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట, అది కూడా మా అమ్మ వాళ్ళు చేసిన రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడూ కూడా దగ్గరికి మగ్గనిచ్చుకోవాలన్నమాట, అలా దగ్గరికి మగ్గితేనే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అబ్బా, మూత తీస్తుంటేనే స్మెల్ భలే వస్తుంది.
మరి తింటే మాత్రం ఇంక అసలు చెప్పక్కర్లేదు. కాకపోతే నాకు చికెన్ కన్నా మటన్ ఎక్కువ ఇష్టం అనమాట. మా ఇంట్లో చికెన్ తినేవాళ్ళు చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ. మా చెల్లి, మా తమ్ముడు మాత్రమే తింటారు. మిగతా వాళ్ళందరూ మటన్, ఫిష్ తింటారనమాట. ఎవ్రీ సండే మా తాతయ్య మా కోసం మటన్ తెచ్చేవారు, చికెన్ తెచ్చేవారు. అది ఇది 2 తెచ్చేవారు. ఎప్పుడైనా ఈ 2 తీసుకురాకపోతే చేపలు తీసుకునేవారు అనమాట. చాలా చాలా తిన్నామండి చిన్నప్పుడు అయితే. ఇంట్లో భలే స్పెషల్స్ ఉండేవి. ఆ రెసిపీస్ చేసుకుందామన్నా కానీ ఆ టేస్ట్ అయితే రావట్లేదు. సరే, ఈరోజైతే ఈ చికెన్ కర్రీతో నేనైతే వీడియోని ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ టైం నేను ఇంకొక రెసిపీతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను అనమాట. తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి. వీడియో కింద నచ్చితే ఒక కామెంట్ అయితే చేయండి అబ్బా, ఎలా వచ్చింది అనేది ట్రై చేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో.